చందమామ కథ రాక్షసుడి బెడద. చిన్నడు తన కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉన్నది. చిన్నడు కొండ దిగువన గుహ వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఓ మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకొని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున అన్నం సంచులు, కాల్చిన కోళ్ళు ఉన్నాయి. గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడకు కట్టి రెండింటిని గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాని గుహలోకి ఈడ్చుకుపోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరుంటున్నారు? ఎంతమంది ఉంటున్నారు? అంత ఆహారాన్ని లోపలికి పంపించావే, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావేం అని అడిగాడు. ఆ మనిషి చిన్నడి కేసు ఒక క్షణం చూసి, ఏముంది, మామూలు కదే, మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అన్నాడు. నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన వాణ్ణే. మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి? అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు చిన్నడు. దానికి ఆ మనిషి పక్కపక్క నవ్వి, ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోతయ్య ఏనాడో వదిలించేవాడు. అతన్నే కబలించిన రాక్షసుణ్ణి నువ్వేం చేయగలవు? ఈ రాక్షసుడు పూర్వం ఎప్పుడో ఈ కొండ గుహలో ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తిన్నాట. అప్పుడు ఊరు పాడుపెట్టి జనం ఎటో వెళ్ళిపోయారు. తర్వాత ఒక సంవత్సరానికి వాళ్ళు మెల్లిమెల్లిగా తిరిగి వచ్చి మామూలుగా జీవించసాగారు. రాక్షసుడి సంగతి అందరూ మర్చిపోయారు. ఇంతలో 6 నెలల కిందట మళ్ళీ గ్రామంలో కోళ్ళు, గొర్రెలు, మేకలు మాయం కాసాగాయి. మసక వెన్నెల్లో పోతయ్య శిష్యులకి కొండ మీద తాటి చెట్టు ప్రమాణాన రాక్షసుడు కనిపించాట. పోతయ్య మహాధైర్యం గలవాడులే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజు పంపేట్టు, వాడు గ్రామం ఛాయలకు రాకుండా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకొచ్చాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్నవారు లేరు కదా. అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులు అందరూ సమ్మతించాం. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. ఒకనాడు పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు దూర గ్రామంలో జాతర చూడ్డానికి బయలుదేరారు. తర్వాత వాళ్ళ జాడ లేదు. వాళ్ళు కొండపక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళను పట్టుకొని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది. పోతయ్య మండిపోయాడు. తాను ఎంత లావు పిశాచాలను గడగడలాడించేవాడాయే, రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా? తన శిష్యులు 4 వెంట పెట్టుకొని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్ళను కూడా పొట్టను పెట్టుకొని ఉండాలి. గ్రామస్తులందరము సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేయి నిశ్చయించాము అన్నాడు. చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యను అతని మనుషులను తినేశాక ఆ రాక్షసుని ఎవరన్నా చూశారా అని అడిగాడు. లేదు, రాక్షసుడి పుణ్యమా అని వాడిప్పుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు అన్నాడు మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావటానికి అవకాశం ఉండదని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుని. వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట. 4 కుటుంబాలను ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తర్వాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు. ఇదంతా ఎలా నమ్మటం? రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసుండాలి. రాక్షసుడు అబద్ధం అయితే పోతయ్య అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట. వారి కుటుంబాలు అదివరకే ఈ గుహలో చేరాయి. వారికి ఆహారం ఊరి వాళ్ళు రోజు పంపిస్తున్నారు. తన ఊహ నిజమే అన్న నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకొని తన కుక్కతో గ్రామం చేరాడు. ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలామంది ఉన్నట్టుగా అలికిడి వినిపించింది. చిన్నడు పిల్లిలా లోపలికి వెళ్ళాడు.
గుడ్డి దీపం వెలుగులో 15-20 మంది మగాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనపడింది. వాళ్ళంతా మాంసం పీక్కు తింటున్నారు. రాక్షసుడి జాడ ఏమీ లేదు. మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారుని పిలిచి, నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులున్నమాట నిజమే కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు కారు. అలాంటి రాక్షసులను చాలామందిని నేను ఆట కట్టించాను. వీళ్ళ కోసం మీరు కడుపులు కట్టుకొని ఆహారం పంపటం శుద్ధ తెలివి తక్కువ అన్నాడు. చిన్నడి మాటలు విని యువతకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చిన్నడు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు, చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసింది. ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు కానీ, అడవి మృగం కానీ కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు. కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం హడావిడిగా రావటం లేదు, ఎవరికంటా పడటం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడడం. అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు. పదండి, గుహ ద్వారానికి పచ్చి కట్టెలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకు ఊదర పెట్టుకుందాం. రాక్షసులు ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చేస్తారు. చిన్నడు చెప్పిన కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది. గుహ ద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపలి వాళ్లకు ఊపిరాడక కాలే కట్టెలను తోసుకుంటూ బయటకు వచ్చారు. రాక్షసులు వస్తారని ఎదురుచూస్తున్న గ్రామస్తులు పోతయ్యను, అతని మనుషులను, ఆడవాళ్లను, పిల్లలను చూసి స్తంభించిపోయారు. చూసారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కథ ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బతకడానికి ఎత్తువేశారు అన్నాడు చిన్నడు. పోతయ్యకు అతని అనుచరులకు ఇంకా గ్రామస్తులు ఎదుట ఉండడానికి మొహం చెల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు. తర్వాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని మరో గ్రామానికి బయలుదేరాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.